వందే మాతరం. శ్రీమాత్రే నమః. రాహుల్ గాంధీ లాంటి సగం సగం మెదడున్నటువంటి కొంతమంది, అలాగే చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కొంతమంది కుహానా మేధావులు, సనాతన ధర్మం అంటే వ్యతిరేకించే వారందరూ కూడా ఈ మధ్యకాలంలో కొంత ఏదో మాట్లాడుతున్నారు. ఆయన అంటాడు, రాహుల్ గాంధీ ఆ శక్తిని ఎదిరిస్తాను అని. అయ్య బాబు, అరమెదడు రాహుల్ గాంధీ, ఒకటి గుర్తుపెట్టుకో, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు క్షుధా రూపేణ సంస్థిత. యా దేవి సర్వభూతేషు క్షమా రూపేణ సంస్థిత. యా దేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత. ఇలాగా ఆ శక్తి స్వరూపిణైనటువంటి పరమేశ్వరి మానవుల్లోనూ, ముఖ్యంగా మహిళలలోనూ, అలాగే జీవాల్లోనూ, నదులలోనూ, చెట్లలోనూ, అన్నిటిలోనూ ఉన్నది. ఆఖరికి మనం తినేటటువంటి ఆహారంలో ఉన్నది, అలాగే మనకి కలిగేటటువంటి ఆకలిలో ఉన్నది. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావే, ఆ నోరు కదపడానికి వచ్చేటటువంటి ఆ చేతన శక్తిలో కూడా ఆవిడే ఉన్నది. అంటే ఒక మనిషి కానీ ఏ జీవైనా సరే, వారికి వేసే ఆకలి దగ్గర నుంచి వారికి వచ్చే నిద్ర కానీ, వారికి ఉండేటటువంటి జ్ఞాపక శక్తి, ఇటువంటివి చాలా రకాలుగా అన్ని రూపాల్లోనూ ఆ పరమేశ్వరి ఉన్నది. అటువంటి పరమేశ్వరి అంటే జగత్తు మొత్తం ఉన్నటువంటి శక్తి గురించి ఏదేదో మాట్లాడి ఆ శక్తితో పోరాడతానంటే నువ్వెంత? అసలు నువ్వు కాదు, మీ అమ్మ ఇటలీలో పుట్టారు కదా, ఆ ఇటలీ మొత్తం కదిలొచ్చినా, ఈ ప్రపంచం మొత్తం కదిలొచ్చినా కూడా ఆ శక్తిని ఏం చేయగలుగుతారు? ఆ శక్తి ఇంకా తల్లి కాబట్టే మీలాంటి వాళ్ళు ఇటువంటి కారు కూతలు కూస్తున్నప్పటికీ కూడా ఏదో తెలిసో తెలియకో, జ్ఞానం ఉండో లేకో, నా బిడ్డల్లాంటి వాళ్ళే కదా, ఏదో మాట్లాడుతున్నారు కదా అని వదిలేపట్టే నువ్వు ఇంకా ఇలా మాట్లాడుతున్నావు. వెనకటికి అందరికీ తెలుసు, మనకి చరిత్ర చెప్తుంది, ఎగిరెగిరి పడ్డ దుర్గాసురుడు, నరకాసురుడు, అలాగే రక్తబీజుడు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మా శక్తి ఎంతటి శక్తిమంతురాలో, వారందరినీ కూడా ఏ విధంగా సంహరించిందో. కాబట్టి ఇప్పుడు నీలాంటి వాళ్ళకి, ఇట్లాంటి కాంగ్రెస్ నాయకులని ఏదో చేయడానికి ఆ పరాశక్తి దిగి రావాల్సిన అవసరం లేదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, మా నారీ శక్తి చాలు. నువ్వు ఇలానే సనాతన ధర్మం పైన, మేము పూజించేటటువంటి మా ఆది పరాశక్తి పైన, పరమేశ్వరి పైన కారు కూతలు కూస్తూ ఉంటే నీ అపజయం నువ్వే కోరి తెచ్చుకున్నట్టు. ఎందుకంటే నీకు బుద్ధి చెప్పడానికి మా మహిళలు చాలు. ఓటు రేపొద్దున ఎలాగో ఎలక్షన్స్ వస్తున్నాయి. అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి హిందువుల మనోభావాలని ఏదో రెచ్చగొట్టి, ఎందుకంటే డిఎంకే వాళ్ళు అంటూ ఉంటారు రకరకాలుగా, స్టాలిన్ లాంటి వాళ్ళు అంటారు, దయానిధి లాంటి వాళ్ళు అంటూ ఉంటారు, రకరకాలుగా అంటున్నారు. ఏదో హిందూ ధర్మాన్ని, హిందూ దేవీ దేవతలని అపహాస్యం చేస్తూ ఏదో మాట్లాడితే గనక వాళ్ళు వైరల్ అయిపోవచ్చనో, లేదంటే వారికి నచ్చిన వారి కాస్త వారి మనసును దోచుకోవచ్చని అనుకుంటున్నారేమో. కానీ దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు, మీకు ఇప్పటికే కాంగ్రెస్కి దేశంలో ఎటు ఏమీ లేకుండా అయిపోయింది. ఆ ఉన్న అరాకొర సీట్లను కూడా ఇటువంటి పిచ్చి కూతలు ఎందుకు? మీరేం చేస్తారో చెప్పుకోండి ప్రజలకి, చేతనైతే మీ పైన నమ్మకం కలిగించుకునేలాగా మీ ప్రయత్నం మీరు చెయ్యండి. అంతేగాని మెజారిటీ మా మనోభావాల దగ్గరికి ఎందుకు వస్తారు? మా దేవుళ్ళ గురించి, మా దేవతల గురించి మాట్లాడడానికి. జాగ్రత్త. భారతీయ స్త్రీలు చాలా శక్తివంతులు, వేదకాలం నుండి కూడా. ఇప్పుడున్నటువంటి నేటి ఆధునిక భారతీయ మహిళ మరింత శక్తివంతురాలు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనేదో మీరు చేసుకోండి. మీ రాజకీయాలని అంటే ఏం చేస్తారో, ఏం చేయబోతున్నారు, మిమ్మల్ని ఎలాగో 60 సంవత్సరాలు అధికారంలో కూర్చోపెట్టినా ఏమీ చేయలేదని ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఏదో ఇంకా కొంచెం ప్రయత్నించుకుంటున్నారు. ఆ ఏడుపులేవో ఏడవండి, కానీ ఇటువంటి శక్తిని అణిచివేస్తాము, శక్తితో పోరాడతాము, మీ మొహాలు పోరాడతారు. మహిళా శక్తిని ఎదుర్కోండి చాలు. రేపొద్దున మహిళల నుంచి వారికి వచ్చేటటువంటి ప్రశ్నలు, లేదంటే వారు మిమ్మల్ని, మీ పార్టీని చీగొడుతున్న విధానాన్ని ముందు దాన్ని తెలుసుకొని దానికి సమాధానం చెప్పుకోండి. తర్వాత మా ఆది పరాశక్తి గురించి, మా ధర్మం గురించి మాట్లాడుతురు. కానీ తేడాగా ఏదైనా మాట్లాడితే ఈ మహిళలు, భారతీయ మహిళలు, వాళ్ళకి తెలుసు వారి ధర్మం జోలికి వచ్చిన వారికి ఎటువంటి బుద్ధి చెప్పాలో.
మీరేం కొత్తగా పుట్టుకు రాలేదు. మీకంటే ముందు చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. ఆ లిస్టులో త్వరలో నువ్వు కూడా చేరకుండా ఉండాలంటే ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకొని మాట్లాడితే నీకు నీ పార్టీ వాళ్ళందరికీ మంచిది. శ్రీమాత్రే నమః.